హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరిమా శారీస్. ఈరోజు అయితే 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేసి కుట్టడం మొత్తం ఒకే వీడియోలో చూపిస్తున్నా. స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థం అవడం కోసం అని చెప్పేసి ఒకే దానిలో పెట్టేసాం వీడియో అంతా. హ్యాండ్స్ వచ్చేసి పొడవు తీసేసుకొని ఫస్ట్ డాట్స్ పెట్టేసుకొని, ఆది బ్లౌజ్తో అయితేనే మీకు బాగా అర్థమవుతుంది టేప్ కన్నా కూడా, ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా మీకోసం. చూడండి, హ్యాండ్స్ తీసేసుకొని మంచి షేప్గా తీసుకోవాలి. ఇక్కడ సంక డాట్స్ పెట్టేసుకొని సెంటర్ డాట్స్ పెట్టేసుకొని చూడండి, 3 ఒకేసారి కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ 3 లైన్గా పెట్టేసుకొని జాకెట్ పొడవు పెట్టేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నెక్ డీప్ పెట్టేసుకోండి, నడుము పెట్టేసుకోండి. డాట్స్ ఖర్చు కోసం 2 అంగుళాలు పెట్టేసుకొని 1 అంగుళం వచ్చేసి డాట్స్ కోసం పెట్టేసుకోవాలి. షోల్డర్ తీసేసుకోండి, చంక దగ్గర డాట్స్ పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి. చంక కింద డాట్స్ చూడండి, మీకు బాగా అర్థమవుతుందని చెప్పేసి కొలతలు ఎలాంటి కొలతలు లేకుండా చూపిస్తున్నా. నెక్ డౌన్ తీసేసేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, కింద క్రాస్ ఏదైనా ఉన్నా సరే పీసులు ఉన్నా కట్ చేసేసుకొని నీట్గా రెడీ చేసేసుకోవాలి. కటింగ్ నీట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి చంక డాట్స్ పెట్టేసుకొని కొంచెం క్రాస్ తీసేయండి. నెక్ దగ్గర భుజాలు జారకుండా ఉంటాయి. 3 బ్లౌజెస్ కట్ అయిపోయినాయి. చూడండి, స్టిచ్చింగ్ చేసేసుకుందాం తర్వాత. ఇప్పుడు ఫ్రంట్ పెట్టేసాను. చూడండి, సేమ్ పార్ట్ వేసేసి బ్యాక్ పార్ట్ వేసేసి డాట్స్ పెట్టేసుకోండి మొత్తం కూడా. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి నెక్ దాని వరకే తీసేసుకొని డాట్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. కాజా పట్టీ నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీ తీసేసుకొని పెట్టేసుకోవాలి కింద షేప్ పట్టీ దగ్గరకు వచ్చేటప్పటికి. చూడండి, కాజా పట్టీలో 4 ఉక్స్ వరకు పెట్టేసుకొని, మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్తున్నాను. చూడండి, 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేశాను. చెస్ట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మనం. ఈ రెండు అంగుళాలు పెట్టేసుకొని షేప్ పెట్టేసుకోవాలి. వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. నిదానంగా చూడండి. వచ్చేటప్పటికి ఇది సంక కట్ చేసుకొని అంత సంకకు వచ్చేటప్పటికి క్రాస్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చి చూడండి, ఫ్రంట్ నెక్ తీస్తున్నాను. కటింగ్ అయిపోయింది నీట్గా. కొంచెం క్రాస్ తీసుకుంటే మీకు ముందు మెడ జారకుండా ఉంటుంది. డాట్స్ పెట్టేసుకోవాలి. 3 బ్లౌజులు కటింగ్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూస్తున్నాను. చూడండి, షేప్ వచ్చేసి నీట్గా వేసేసుకోవాలి. 3 డాట్స్ ఇది మధ్య డాట్స్ వచ్చేసింది. ఏది వేసుకోవాలి, 3 పాయింట్లు వేసుకోవాలి. చంక డాట్స్ చూడండి, షేప్ వచ్చేటప్పటికి త్రిభుజాకారం రావాలి. పట్టీ వేస్తేనే నీట్గా ఉంటుంది. బ్లౌజ్కి వచ్చేటప్పటికి నడుం పట్టి జాయింట్ వేస్తేనే బాగుంటుంది. షేప్ పట్టి కుట్టేసుకొని ఫస్ట్ ఒక్కొక్క పార్ట్ తయారు చేసేసుకొని తర్వాత జాయింట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. జాకెట్ తొందరగా అర్థమవుతుంది. షేప్ జాయింట్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి చూడండి, చాలా నీట్గా ఉంది. స్టిచ్చింగ్ నీట్గా ఉంటే కస్టమర్స్ వచ్చేసి ఇంట్రెస్ట్గా ఉంటుందండి మన షాప్కి రావడానికి కూడా.
శారీస్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జాకెట్ కుట్టే దానిలో కూడా నేను స్లోగా చూపిస్తాను మీకు బాగా అర్థం అవడానికి. కాజా పట్టి వేసేసుకోండి, ఉక్స్ పట్టి వేసేసుకొని రెండు రెడీ అయిపోయాయి చూడండి. ఏదైనా బ్లౌజ్ నీట్గా అర్థం చేసుకోవాలంటే స్లోగా చూడాలండి. అందుకే ఫుల్ వీడియో పెట్టేసాం. ఒకటి చిన్న చిట్కా ఏంటంటే క్రాస్ తీయకుండా కొంతమంది స్ట్రైట్గా తీస్తారు మెడపట్టి వచ్చేసి. అట్లా కాకుండా క్రాస్ తీసుకుంటే చాలా నీట్గా వచ్చేసిద్ది, స్టిచ్చింగ్ బాగుంటుంది, సన్నగా వచ్చిద్ది పై మెడపట్టి వచ్చేసేటప్పటికి. ఇలా కట్ చేసుకుంటే మధ్యలో డాట్స్ పెట్టుకుంటే నీట్గా మామూలుగా మనకి మెడపట్టి వచ్చేసేటప్పటికి చాలా నీట్గా ఉంటుంది, లేకపోతే నిలబడినట్టు ఉంటుంది చూడండి. అందుకనే కట్ చేస్తున్నాను. చూడండి, కొంతమంది లోపల కట్ చేయకుండా చేతి పని చేసే వాళ్ళని చాలామందిని చూశాను. లోపల మాత్రం కట్ చేయాలి, అది ఆ పీస్ ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయాలి. చేతి పనికి ఇది చూడండి చాలా బాగుంది. నీట్గా హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, జాకెట్ కుట్టాలంటే ఒకసారి అటు ఇటు తిరగేయటం బోర్లేయటం అలా ఉంటుంది ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి. కానీ ఇసుకు లేకుండా చేసుకోవాలండి, అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే ఏ పనైనా సరే. 3 లైన్స్ పాదం వరుస పెట్టేసి 3 లైన్స్ వేసేసుకోండి. ఖర్చుకి కుట్లు బాగుంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటే వేస్తారు, అదేంటంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే నేనైతే 3 వేస్తాను. జాకెట్ రెడీ అయిపోయింది చూడండి, చాలా బాగుంది.